ఈ రోజు రాష్ట్రంలో ఒక శుభదినం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు రాష్ట్రం అంతా కూడా ఘనంగా జరుగుతూ ఉన్నాయి. మనకి ఒంగోలు నగరంలో కూడా జడా బాలనాగేంద్ర ఆధ్వర్యంలో కూడా జనసేన వేడుకలు ఘనంగా నిర్వహించారు. జడా బాలనాగేంద్ర యాదవ్ గారి సారథ్యంలో మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. ఇక్కడ ఈ కాపు కళ్యాణ మండపం నందు దాదాపుగా 100కు పైగా రక్తదాన కార్యక్రమాలు ఏర్పాటు చేయటం జరిగింది. ఇంకా కూడా ఎంతో యువకులు ముందుకొచ్చి మేము ఇస్తాము అనే సందర్భంలో కూడా ఇక్కడ క్యూలో ఉన్నటువంటి పరిస్థితి కూడా కనపడతా ఉంది. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ఆయన వ్యవహార శైలి చూస్తుంటే గతంలో కంటే కూడా అధికారం వచ్చిన తర్వాత ఎందరో వివిధ పార్టీల ప్రజలు మొదలుగా ఆ యొక్క కీర్తి ప్రతిష్టలో కూడా ఇనుమడింప చేసే విధంగా ఆయన ప్రవర్తన, ఆయన నడిచే విధానం ఉంది. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలనే సామెత మీద పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆదర్శంగా నిలబడుతున్నటువంటి మహోన్నత వ్యక్తిగా కొనియాడటం జరుగుతుంది. అలాగే ఎక్కడో రాజోలు మండలంలో తూర్పుగోదావరి జిల్లాలో డొక్క సీతమ్మ ఆనాడు అన్నదాన కార్యక్రమం చేసినటువంటి సందర్భంగా ఆమె ఎవరు ఎక్కడని గ్రహించి పవన్ కళ్యాణ్ గారు ఆమె పేరు మీద ఈరోజు మధ్యాహ్నం భోజన పథకం పెట్టడం, అలాగే ప్రతి ఒక్క జిల్లాలో ఉచిత అన్నదాన పథకాలు ఏర్పాటు చేయటం, అలాగే మా ప్రకాశం జిల్లాలో నాగేంద్ర యాదవ్ గారు మంచి మనసున్న వ్యక్తి. ఈ డొక్క సీతమ్మ అన్నదాన కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలి, కంటిన్యూగా చేసే విధంగా ఉండాలి అనే ఉద్దేశం మీద మొన్న ఒకరోజు నన్ను ఆహ్వానించడం జరిగింది. నేను వస్తే వర్షం పడుతున్నా కూడా దాదాపు 300 పైగా ఒక ½ కిలోమీటర్ దూరం నిలబడి ఉన్నారు. నిలబడి అక్కడ ఉన్నటువంటి పదార్థాలు అన్ని పెట్టుకొని హ్యాపీగా భోజనం చేస్తున్నటువంటి సందర్భం వాళ్ళని చూస్తే ఎంతో సంతోషం వేసింది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఆయన పుట్టినరోజు వేడుకల్ని బాలనాగేంద్ర యాదవ్ గారు ప్రత్యేకంగా ఇంతమంది ప్రజల మధ్య ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా వీళ్ళందరికీ ముఖ్య అతిథిగా నన్ను పిలిచిన బాలనాగేంద్ర గారికి, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా శ్రీను గారి కార్పొరేటర్ గారు కానీ, హరిబాబన్న కానీ, ఇక్కడ ఇంకా వివిధ పేర్లు అందరి పేర్లు నాకు తెలియదు, మిగతా లక్ష్మీదేవి గారు కానీ వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆంధ్రుల అభిమాని, జనసేన అనే అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఒంగోలు నగరంలో కాపు కళ్యాణ మండపంలో మెగా బ్లడ్ డొనేషన్ జరిగింది. రక్తదానంలో అందరూ విద్యార్థులు పాల్గొన్నారు. వారికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు. అలాగే అనంతరం పర్యావరణంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం చేశాము. దానికి కూడా అందరూ హాజరయ్యారు. అలాగే పవన్ కళ్యాణ్ గారిని పుట్టినరోజు సందర్భంగా వారిని తలుచుకుంటూ విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కటింగ్ కూడా జరిగింది. వారికి కూడా ధన్యవాదాలు. నేను పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఆదర్శాలకి అనుగుణంగా పనిచేస్తా ఉన్నాను. గత 47 రోజుల నుంచి కూడా ఒంగోలులో లాయర్పేటలో కొండయ్య బంకు దగ్గర అన్నదాన శిబిరం జరుగుతున్నది. ఈ రోజు కూడా ఆదివారం లేదు, వాన లేదు, ఎండ లేదు, ప్రతిరోజు నిత్యం మధ్యాహ్నం ఉచిత అన్నదానం జరుగుతున్నది. ఈ రోజు అన్నదానానికి ముఖ్య అతిథి అయినటువంటి పివి శివారెడ్డి గారు ఈ రోజు అన్నదాన కార్యక్రమానికి విరాళంగా ఇచ్చారు. వారికి కృతజ్ఞతలు. అన్నదాన కార్యక్రమానికి ఈ రోజు విరాళంగా అన్నిట్లో మా నాయకులు పుట్టినరోజు రోజున ఇవ్వటం, ఆయన విరాళంగా ఇవ్వటం నాకు చాలా సంతోషం. ఇటువంటి సేవా కార్యక్రమంలో పాల్గొన్నందుకు మా శివారెడ్డి గారు, అలాగే మా కార్పొరేటర్ అయినటువంటి బేతంశెట్టి శైలజ గారు, అలాగే చెరుకు రాజలక్ష్మి గారు, సోమిశెట్టి సుబ్బారావు గుప్తా గారు, అలాగే మా రావుడి బుజ్జి, వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. బ్లడ్ డొనేషన్ కంపెనీ ఒంగోలు నగర మేయర్ అయినటువంటి గంగాడ సుజాత గారు, ఎక్స్ఎమ్మెల్యే అయినటువంటి ఈదర హరిబాబు గారు, అలాగే కార్పొరేటర్ గారు వారు ముందుగా వచ్చి ఈ బ్లడ్ డొనేషన్ కంపెనీ ప్రారంభించారు. వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను.
ఈరోజు ఈ కార్యక్రమానికి ఉత్తరాంధ్ర కన్వీనర్ అయినటువంటి సెంట్రలాంధ్ర కన్వీనర్ అయినటువంటి చీకటి వంశీదేవి గారు రావడం జరిగింది. రాష్ట్ర పార్టీ ఆఫీస్ నుంచి వాళ్ళ ఆదేశాల మేరకి ఏదైతే రక్తదానం చేశారో వాళ్ళ మహిళైనటువంటి అభినందిస్తూ సర్టిఫికేట్ ప్రదానం చేస్తున్నాడు. వంశీదేవి గారిని అభినందిస్తున్నాడు. అట్లానే బొడుగు రమేష్ గారు దర్శి జనసేన పార్టీ ఇన్ఛార్జి బొడుగు రమేష్ గారు మిగతా నాయకులతో పాల్గొంటున్నారు. ఏ పేరు అమ్మాయి పేరు భారతి ఏ ఊరు కావాలి భారతి గారికి ఈ సర్టిఫికేట్ ప్రదానం చేయడం